విజేత జూనియర్ కాలేజ్ లో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఇంటర్ లో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథులు ఆర్థిక సహాయం, ప్రత్యేక సన్మానాలు చేశారు. ఈ వేడుక విద్యార్థుల మధ్యలో జ్ఞాపకంగా నిలిచిపోతుందని విజేత డైరెక్టర్ రమణారెడ్డి అన్నారు. ఎంపీసీలో 470 మార్కులకు 465, బైపీసీలో 440 మార్కులకి గాను 433 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు 40,000 రూపాయలు ఏటా అందజేస్తూ ప్రోత్సహిస్తున్నట్లు రమణారెడ్డి చెప్పారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కొడాలి కిషోర్, రాజు, సురేష్, హరికృష్ణ, కృష్ణమోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం విజేత కాలేజ్ లెక్చరర్ భూలక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఎంతో మంది ఇవాళ మంచి మంచి ఒలింపిక్స్లో ఉన్నారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి చదవమంటే కోపం వస్తుంది. అదే మీ తల్లిదండ్రులు మీరు ఆలోచించుకోండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ చేయొచ్చు. ఆ 40,000 50,000 వాళ్ళకి మిగులుతాయి. కానీ ఎక్కడో పనిచేసుకుంటూ, పొలంలో పనిచేసుకుంటూ, ఆ ముళ్ళు గుంచుకుంటే, ఎండలో ఉండి, వాన్లో ఉండి, కలిసిపోతూ ఉంటూ కూడా మా కొడుకు ఏదైనా పైసలు కట్టి చదివిస్తే వాడి కుటుంబాన్ని బాగు చేసుకుంటాడని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పంపిస్తూ ఉంటే, ఇక్కడికి వచ్చి మేము విద్యార్థులకి, టీచర్లు కానీ, కరెస్పాండెంట్ మిత్రులు కానీ ఇలా ఉండాలని చెప్తే నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి ప్రపంచం ఎడిపోతుందో. ఏ దేశం పోయినా, ఎక్కడ పోయినా మన వాళ్ళందరినీ మీ దేశం మీరు వెళ్ళిపోండి, మీ దగ్గర కష్టపడని చెప్తా ఉన్నారు. ఇంకా చదువుతూ చెప్తున్నా కూడా చాలా మందిలో మార్పు అవ్వట్లేదు. గంజాయి కానీ, నార్కోటిక్స్ కానీ, లేకపోతే ప్రేమ విఫలమైందని కానీ ఇది చెప్తా ఉన్నారు. కానీ మీ అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు, ఎంత కన్నీళ్ళు పెడుతున్నారు. ఒక్క రోజు కూడా అమ్మ బాధపడుతున్నా, నాన్న పడుతున్నా ఒక్కడు కూడా ఆలోచించలేదు. ఇక్కడ ఉన్న రమణారెడ్డి సార్ గారు చూసుకుంటే సీఏ చేశారు, చార్టెడ్ అకౌంటెంట్ గారు. అంజలి మేడం గారు నాన్నగారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీసుగా రిటైర్ అయ్యారు. పెద్ద ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఒక చిన్న ఇక్కడ ఉన్న అన్ని పనులు చేస్తూ ఉంటారు. రమణారెడ్డి సార్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. ఆయన సీఏ అయినప్పుడు నిజామాబాద్ 6 సీఏలు 8 సీఏలు ఉన్నారంటే. ఆ ఊరిలో బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పోవడం జరిగింది. మరి మన తలరాతను మార్చే శక్తి చదువుకున్నప్పుడు మరి ఆ చదువు ఎంతో మందిని, నిరుపేద వాళ్ళను మనము పేపర్లలో చూస్తుంటాం. మనం పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ పిల్లలు, రిక్షా తొక్కే వాళ్ళ పిల్లలు, స్వీపర్గా పనిచేసే వాళ్ళ పిల్లలు కలెక్టర్లు అయ్యారని చెప్పేసి, పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్నారని చెప్పేసి. అదేవిధంగా ప్రపంచాన్ని ఎంతున్నటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత సిఇఓ సత్య నాదెళ్ల గారు, అదేవిధంగా మనం ప్రతిరోజు సెల్ ఫోన్ నుంచి గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చే గారు, వీళ్ళందరూ మన దేశానికి చెందిన వాళ్ళు. అందులో సత్యనారాయణ గారు మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చెందినవాడు. ఇప్పుడు ఉన్నటువంటి మీ నిర్ణయించుకోవాల్సింది నిర్ణయించుకోవాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి మీ తరం పిల్లలు నిర్ణయించుకోవాల్సింది